సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. టీటైమ్ ఫౌండర్ ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ అభ్యర్థిగా ఖరారు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ను ప్రకటించారు. కాకినాడ బరిలో పవన్ దిగుతారని భావించినా అనూహ్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు అధినేత. కాకినాడ బరిలో ఉదయ్ను దింపడానికి కారణమేంటి? టీటైమ్ ఫౌండర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? టీటైమ్ నుండి పొలిటికల్ టైం ఎలా మొదలైంది? అసలు ఎవరి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్? కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సొంతూరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతం. 10th వరకు కడియంలోనే విద్యను అభ్యసించారు. అనంతరం ఇంటర్ పుదుచ్చేరిలో పూర్తి చేశారు. హైదరాబాద్లోని టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదివిన ఉదయ్ శ్రీనివాస్ అనంతరం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అనంతరం దుబాయ్ వెళ్లి 2013 వరకు కొన్ని ఐటీ కంపెనీలలో లక్షల జీతాలు తీసుకుంటూ పనిచేశారు. అక్కడ లక్షల్లో సంపాదిస్తూ లగ్జరీ జీవితాన్ని గడిపేవాడు. కానీ సొంత దేశంలోనే సాధించాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి టీ బిజినెస్ పెట్టాలనుకున్నాడు. అలా దుబాయ్లో ఉద్యోగానికి రిజైన్ చేసేసి హైదరాబాద్ వచ్చేశాడు. 2016లో రాజమండ్రిలో 5 లక్షల రూపాయలు పెట్టి టీ టైమ్ పేరుతో ఓ షాప్ తెరిచారు ఉదయ్. అది సక్సెస్ కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా 3000 అవుట్లెట్స్ ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ టీ టైమ్ అవుట్లెట్ టర్నోవర్ 35 కోట్లు. 3 వ్యక్తులతో కలిసి ప్రారంభించిన టీ టైమ్ ను ఇప్పుడు 45 మంది ఉద్యోగుల ద్వారా నడిపిస్తున్నారు. కాగా ఉదయ్ భార్య బకుల్ ఓ ఆయుర్వేదిక్ వైద్యురాలు. పట్టుదలతో ఉదయ్ శ్రీనివాస్ క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. అనతి కాలంలోనే 100 టీ టైమ్ అవుట్లెట్లను ప్రారంభించారు. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం వందలాది బ్రాంచీలున్నాయి. టీ టైమ్ను నెలకు 25 కోట్ల రూపాయల టర్నోవర్ ఇచ్చే వ్యాపార సంస్థగా మార్చి వ్యాపార వర్గాలను అబ్బురపరిచారు ఉదయ్. సంవత్సరానికి 300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 3000కు పైగా అవుట్లెట్స్ ఉన్నాయి. 3000 మందికి ఉపాధి సమకూరుతోంది. టీ టైమ్ సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. పొత్తులో భాగంగా జనసేన 2 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తోంది. అందులో ఒక స్థానమైన కాకినాడ పార్లమెంటు నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే పవన్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో తన కోసం పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేసిన టీ టైమ్ ఉదయ్ను కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి షాక్ ఇచ్చారు పవన్. ఉదయ్ తన కోసం ఎంతో త్యాగం చేశారని, భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కానీ ఎంపీ జనసేనదే. ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. ఈ రోజున మీకు అందరికీ ఇది మాట ఇస్తున్నాను. పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. మా ఇద్దరిని, ఎందుకంటే ఇది గీటురాయి ఎన్నికలు. నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను, ఓట్లు వేయమండి, ఓట్లు వేయండి, నాకు నేను హక్కు సంపాదించుకున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.